Hello everyone, how are you all? I hope you are all fine. So, okay, ప్రీవియస్ క్లాస్లో మనం ఈ గ్రామర్ పార్ట్ చెప్పుకున్నాం. ఇంకా జా అండ్ గా సౌండ్స్ వచ్చే వర్డ్స్ మనం ఎలా వస్తాయి అంటే ఏ వర్డ్స్కి ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి, జా ఎక్కడ వస్తుంది అట్లాంటివి we find out. So, in today's class we learn about how to write a letter. ఒక లెటర్ అంటే లెటర్ రైటింగ్ అనేది ఎలా రాయాలి అండ్ దాని ప్రాసెస్ ఏంటి అనేది విల్ కమ్ టు నో టుడే. ఓకే, లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ అసలు ఏం లెటర్ ఇచ్చాడు, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్గా లెటర్ ఎలా రాయలేదని ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ all of you take page number 34 first. Write a leave letter to your school principal mentioning the reason suffering from fever. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రైట్ ఏ లీవ్ లెటర్, ఒక లీవ్ లెటర్ రాయమన్నారు. ఎవరికి? టు యువర్ స్కూల్ ప్రిన్సిపల్ మెన్షనింగ్ ద రీజన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. మీకు ఫీవర్ వచ్చింది, సో మీకు ఆ రోజు లీవ్ కావాలి. అప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నారు? మీరు లీవ్ అడుగుతూ మీ స్కూల్ ప్రిన్సిపల్కి నాకు ఫీవర్ వచ్చింది, సో నాకు లీవ్ ఇవ్వగలరా అని ఒక రిక్వెస్ట్ లెటర్ మీరు రాయాలి. సో ఆ లెటర్ ఎలా రాయాలో అసలు ఫస్ట్ దాని ప్రాసెస్ ఏంటి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఏదైనా లెటర్ స్టార్ట్ చేసే ముందు మీరు ఉంటున్న ప్లేస్ అంటే మీ లొకాలిటీ, మీ లొకేషన్, మీరు ఉంటున్న ప్లేస్, మీ విలేజ్ అయితే విలేజ్, లేకపోతే టౌన్ అయితే టౌన్, ఏదైనా అవ్వచ్చు. మీరు ఉండే ప్లేస్ యూ షుడ్ మెన్షన్ ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ మన స్కూల్ లొకాలిటీ సిరిపురంలో ఉంది కాబట్టి రైట్ సిరిపురం. మన లొకేషన్ ఎక్కడుంది? సిరిపురం అండ్ నెక్స్ట్ కామా పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ షూర్, మ్యాండేటరీగా కామా పెట్టుకోవాలి. నెక్స్ట్ సిరిపురం. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు? ఇక్కడ నవభారత్ నగరాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏదో గుంటూరులో ఉండే ఒక ఏరియా, ఒక లొకాలిటీ ఇచ్చాడు. నెక్స్ట్ గుంటూరు అని ఇచ్చాడు. సో మనకు వచ్చే మన దగ్గరలో ఉన్న సిటీ టౌన్ ఏముంది? వైరా మండల్ కదా. సో వీ విల్ రైట్ వైరా అంటే మన ఉండే లొకాలిటీ. ఇంకా మన మండల్ రాసుకుంటే సరిపోతుంది, డిస్ట్రిక్ట్ దాకా అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏ రోజు లెటర్ రాస్తున్నాం అంటే మనం రాసే డేట్ ఏంటి? ఈరోజు డేట్ ఎంత? 13th కదా. 13 ఎంత ఈరోజు? 13 అక్టోబర్ అండ్ 2020. ఓకే, ఫస్ట్ మనం ఉండే లొకాలిటీ ఇంకా మన దగ్గరలో ఉన్న టౌన్. అసలు ఇదంతా అవసరం లేదు. సో మీకు ఒక క్లారిటీ ఉంటుందంటే కొన్ని విలేజెస్ ఏంటంటే ఇది మెన్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని పేర్లతో ఉన్న విలేజెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి. సిరిపురం అనేది ఒక 2-3 ప్లేస్లలో ఉండొచ్చు. ఇంకా లక్ష్మీపురం, ఇట్లా కొన్ని ఉన్న ప్లేస్లో కొన్ని ఏరియాలో ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి మండల్ అనేది మెన్షన్ చేస్తున్నారు అంటే ఒక క్లారిటీ కోసం ఇక్కడ నుంచి రాస్తున్నట్టు. సో ఇది రాసుకుంటే బెటర్, రాసుకోకపోయినా మనది ఒక దగ్గరే కాబట్టి సిరిపురం వరకు రాసుకుంటే ఓకే. నెక్స్ట్ ఓకేనా, ఇది మనం ఉండే లొకేషన్, మన లొకాలిటీ అండ్ మనం రాసే డేట్. ఇంకా సిరిపురం తర్వాత ఫస్ట్ కామా పెట్టుకొని తర్వాత మనం ఇది రాసుకోవాలి. సో నెక్స్ట్ 2 తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా దీనికి స్ట్రైట్గా ఈ ఏరియాలో అంటే మనం ఫస్ట్ రైట్ సైడ్ రాసాం కదా, రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కరెక్ట్గా దాని కిందకు వచ్చి మనం ఎవరికి రాస్తున్నాం ఫస్ట్ 2 అని పెట్టుకోవాలి. 2 అంటే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి 2. మీరు ఇక్కడ రాసేది ఎవరికి లెటర్? మన ప్రిన్సిపల్ సార్ కదా. అంటే సార్ నాకు ఈరోజు లీవ్ కావాలి, నా ఫీవర్గా ఉంది అని మనం రాస్తున్నాం కాబట్టి టు ద ప్రిన్సిపాల్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? టు ద ప్రిన్సిపాల్, ఉమా పబ్లిక్ స్కూల్, నవభారత్ నగర్, గుంటూరు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఉమా పబ్లిక్ స్కూల్ అంటే వాళ్ళ స్కూల్ ఉమా పబ్లిక్ స్కూల్ అంట. మన స్కూల్ పేరేంటి? విజ్ఞాన్ పబ్లిక్
విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్. ఇంకా మన లొకాలిటీ ఏంటి? మన లొకాలిటీ అంటే మన సిరిపురం స్కూల్ ఏ ఊర్లో ఉంది, ఎక్కడుంది? సిరిపురం కదా. సో రైట్ సిరిపురం. సో ఇంకా మన మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఏంటి? వైరా. సో ఇక్కడేమో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం, మన డేట్ ఏంటి, తర్వాత మన 2 అంటే ఎవరికి రాస్తున్నాం, రాసేది ప్రిన్సిపల్ సార్కి. ప్రిన్సిపల్ సార్ ఏ స్కూల్కి ప్రిన్సిపల్? విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్. ఈ స్కూల్కి ప్రిన్సిపల్. ఈ స్కూల్ ఎక్కడ ఉంది? సిరిపురంలో, ఇంకా వైరా మండల్లో ఉంది. సో దిస్ ఈస్ హౌ వి రైట్ టు అడ్రస్. ఓకేనా? దిస్ ఈస్ ఫ్రమ్ అడ్రస్ అండ్ దిస్ ఈస్ టు అడ్రస్. నెక్స్ట్ ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి నేను చదువుతాను చూడండి. మనం రాస్తున్నాం కదా, మన సార్కి రాస్తున్నాం. సో అడ్రస్ రాసిన తర్వాత కింద ఏమి ఇచ్చాడు? సార్, యాజ్ ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్, I shall not be able to attend school today and tomorrow. Please grant me a leave of absence for 2 days only. ఇక్కడ మనం రాసేది మన ప్రిన్సిపల్ సార్ కాబట్టి, సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం కింద కొంచెం స్పేస్ వదులుకొని, ఈ మన 2 అడ్రస్ అయిపోయిన తర్వాత కొంచెం ప్లేస్ వదులుకొని సార్ అని రాయాలి. ఫస్ట్ సార్ అని రాసి ఇట్లా కామా పెట్టుకొని అది వదిలేసి మళ్ళీ అక్కడికక్కడ అది వదిలేయాలి, లైన్ వదిలేసి మళ్ళీ దాని కింద లైన్లో కొంచెం ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం 2 అడ్రస్ కింద ఇట్లా సార్ అని రాస్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి, మీకు అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ లో చూస్తూ ఉంటే క్లియర్ గా అర్థమవుతుంది. సార్ అని రాసిన తర్వాత ఇదే ఆర్డర్ లో కొంచెం ప్లేస్ వదులుకొని మీ రీజన్ ఏంటంటే, మీకు ఆప్షన్ అంటే మీకు లీవ్ కావడానికి రీజన్ ఏంటి, మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారు అంటే మీ సిచ్యువేషన్ అంటే ఏందని చెప్పాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాజ్ ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సఫరింగ్. సో ఏమిచ్చాడు? యాజ్ ఐ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్. నాకు గత నైట్ నుంచి కోల్డ్ అండ్ ఇంకా ఫీవర్, నాకు జలుబు ఇంకా జ్వరం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సఫరింగ్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. ఐ షల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ స్కూల్ టుడే అండ్ టుమారో. నేను ఒకవేళ ఇలాగే ఉంటే టుడే అండ్ టుమారో అంటే ఇంకా ఈరోజు ఇంకా రేపు నేను స్కూల్కి అటెండ్ అవ్వలేను. ఐ షల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్. నేను స్కూల్కి అటెండ్ అవ్వలేను. సో ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ ఫర్ 2 days ఓన్లీ. సో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని అంటే దయ ఉంచి ప్లీజ్ గ్రాంట్. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేయడం. ప్లీజ్ గ్రాంట్ మీ, నాకు ఒక 2 days లీవ్ ఇవ్వగలరా ఒక 2 daysకి అని అడిగారు. యువర్స్ ఒబీడియంట్లీ భవిత. ఇది మధ్యలో ఉండేది మన అవసరమైన అంటే మన చెప్పాలనుకున్న ఒక మ్యాటర్. ఇది కింద అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లెటర్ రైట్ సైడ్ కార్నర్ కి మళ్ళీ ఏమని రాసుకోవాలి? యువర్స్ ఒబీడియంట్లీ. స్టూడెంట్స్ కదా, మ్యాక్సిమం ఒబీడియంట్లీ అనే రాయాలి. ఒబీడియంట్లీ రాసి మీ పేరు ఏదైతే అది, అంటే మీ పేరు నితిన్ అయితే నితిన్, లేకపోతే వికాస్ అయితే వికాస్, ఏదైతే అది. సో ఏదో ఒక మీ నేమ్ మీరు మెన్షన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ లెటర్స్. ఫస్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మీ ఫ్రమ్ అడ్రస్ రాయాలి. నెక్స్ట్ దానికి కరెక్ట్ గా అదే ఆపోజిట్ లో కింద నుంచి 2 అడ్రస్ అంటే మీరు లెటర్ ఎవరికి రాస్తున్నారు అని రాయాలి. తర్వాత మీరు రాస్తుంది ప్రిన్సిపల్ సార్ కదా, సో సార్ అని ఇక్కడ మెన్షన్ చేసుకొని దాని కింద కొంచెం ప్లేస్ వదులుకొని మీ మ్యాటర్ ఏంటంటే మీరు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు, మీకు దానికి గల కారణం ఏంటి, మీరు చెప్పాలనుకుంటున్న మ్యాటర్ ఏంటనేది ఇక్కడ రాసి ఆ మ్యాటర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇటు రైట్ సైడ్ మళ్ళీ దాని కింద కార్నర్లో యువర్స్ ఒబీడియంట్లీ అని రాసి మీ పేరు ఇంకా మీ క్లాస్ మీ సెక్షన్ ఇది కూడా మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ లెటర్. సో మీకు ఇక్కడ మీకు ఒక వర్క్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి. రైట్ ఎ లీవ్ లెటర్ టు యువర్ స్కూల్ ప్రిన్సిపల్ హెచ్ఎం. యు ఆర్ గోయింగ్ టు అటెండ్ యువర్ సిస్టర్ మ్యారేజ్ ఇన్ తిరుపతి ఫర్ 5 days. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు ఒక వర్క్ ఇది ఏంటంటే ఒక లీవ్ లెటర్ రాయాలి మీరే టు యువర్ స్కూల్ ప్రిన్సిపల్. మీ స్కూల్ ప్రిన్సిపల్ సార్కి ఒక లెటర్ ఏమని రాయాలి. రీజన్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు అటెండ్ యువర్ సిస్టర్స్ మ్యారేజ్. మీరు మీ సిస్టర్ అంటే అక్క మ్యారేజ్కి వెళ్తున్నారు ఇన్ తిరుపతి ఫర్ 5 days.
తిరుపతిలో జరిగే మీ అక్క మ్యారేజ్కి మీరు వెళ్తున్నారు. సో మీకు ఒక 5 days లీవ్ కావాలి అని మీ స్కూల్ ప్రిన్సిపల్ సార్కి ఆర్ హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ సార్కి మీరు ఒక లెటర్ రాయాలి. సో మీరు ఎలా చేయాలంటే ఇప్పుడు మనం రాసాం కదా ఇదే ఫార్మాట్లో ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, ఇంకా మనం రాసేది సార్, తర్వాత నెక్స్ట్ మ్యాటర్, ఇంకా ద ఎండ్ మీ ఎలా యువర్ ఒబీడియంట్ అని మీ నేమ్, మీ క్లాస్ మీ సెక్షన్ ఉంటే సెక్షన్ అట్లా చేసి రాయాలి. మ్యాటర్ మాత్రం మధ్యలో ఇది ఉండాలి, అంటే మీరు మీ సిస్టర్ మ్యారేజ్కి తిరుపతి వెళ్తున్నారు 5 days లీవ్ కావాలి అని చెప్తూ. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ లెటర్. అండ్ మీకు ఇది వర్క్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత మీరు ఈ లెటర్ రాసి కంపల్సరీ చూసిన ప్రతి వాళ్ళు మీ ఓన్గా లెటర్ రాసి పెట్టాలంటే ఇది చూసుకోండి, దీని రిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఎలా వర్డ్స్ యూజ్ చేశాడు, ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే ఇది చెప్పిందే కాకుండా మీకు కూడా ఇక్కడ చూస్తే టెక్స్ట్ బుక్లో చూసి చదువుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఇది వర్క్ మీ ఓన్గా మీరు లెటర్ రాసి పంపించాలి గ్రూప్లో. సో నెక్స్ట్ మీకు అర్థమైంది కదా లెటర్ ఎలా రాయాలి ఒక ప్రిన్సిపల్ సార్కి మీరు రిక్వెస్ట్ చేస్తూ అనేది. సో వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఫస్ట్ టేక్ పేజ్ నెంబర్ 35. Amit. So the next topic is ఇక్కడ గ్రామర్ ఇచ్చారు అండి పేజ్ నెంబర్ 35లో టాప్లో రిపోర్టెడ్ స్పీచ్ స్టేట్మెంట్స్ అని ఒక టాపిక్ ఇచ్చాడు. అంటే అసలు దేనికి రిలేటెడో ఇది మనం చూసుకుందాం. ఫస్ట్ రాము సెడ్ టు లత ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. రాము said to Lata, I am drawing a picture. So this is the first sentence here. Ramu said to Lata, I am drawing a picture. ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్. ఇంకో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. రాము టోల్డ్ లత that he was సరే 2 సెంటెన్స్ చూడండి. రాము సెడ్ టు లత ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఈ సెంటెన్స్ రాము టోల్డ్ లత దట్ హీ వాస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వీటి మీనింగ్ ఏమొస్తుంది. రాము సెడ్ టు లత ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అంటే రాము లతకి ఒకటి చెప్పాడంటే ఏం చెప్పాడు, ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అని రాము లతకి చెప్పాడు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఇది. రాము టోల్డ్ లత దట్ హీ వాస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. రాము లతకి తను ఒక పిక్చర్ డ్రా చేస్తున్నానని చెప్పాడు. ఈ 2 సెంటెన్సెస్ వీటి మీనింగ్స్ సేమ్, కాకపోతే ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చూడండి. రాము టోల్డ్ టు లత ఐఎమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్, దీన్ని హైలైట్ చేశాడు. సో ఇన్వర్టెడ్ కామాస్ పెట్టారంటే ఈ స్టేట్మెంట్ వరకు హైలైట్ చేశాడు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఏం పెట్టలేదు. రాము టోల్డ్ లత దట్ హీ వాస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. రాము లతకి తను పిక్చర్ డ్రా చేస్తున్నానని ఈ స్టేట్మెంట్ లో చెప్పాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ గురించి మనకి ఇక్కడ ఏమైనా చూద్దాం. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద యాక్చువల్ డైలాగ్ ఆర్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ కెప్ట్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ కొటేషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ చూడండి, చదవండి ఒకసారి నాతో పాటు. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద యాక్చువల్ డైలాగ్. ద యాక్చువల్ డైలాగ్ అంటే ఏంటి, ఇది. సో దీంట్లో మనకి మెయిన్ రీజన్ ఏంటి, ఐఎమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అనేది ఒక మెయిన్ పార్ట్. ద యాక్చువల్ డైలాగ్ ఆర్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ కెప్ట్ ఇన్ ఇట్లాంటి బ్లాంక్స్ ఇచ్చాడు కదా మనకు, బ్లాంక్ పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాడు. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాడు అంటే ఈ సెంటెన్స్ లో మనకి ఇది ఈ మ్యాటర్ బాగా ఇంపార్టెంట్. అంటే
మనకి డిస్క్రైబ్ చేసేది ఈ మ్యాటర్ గురించే అని. సో కొటేషన్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒక సెంటెన్స్ లో ఇట్లా మనకి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి ఒక స్టేట్మెంట్ ని హైలైట్ చేస్తే మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. రాము సెడ్ టు లత, ఐఎమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. రాము లతకి చెప్పాడు, ఏమని చెప్పాడు, నేను పిక్చర్ డ్రా చేస్తున్నాను అని చెప్పాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద యాక్చువల్ వర్డ్స్ ఆర్ నాట్ కెప్ట్ ఆర్ రిపీటెడ్ బట్ ద మెసేజ్ ఈస్ కన్వేడ్. ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, ఈ సెకండ్ సెంటెన్స్ లో ద యాక్చువల్ వర్డ్స్, ఇక్కడ ఉన్న వర్డ్స్ ఆర్ నాట్ కెప్ట్, ద యాక్చువల్ వర్డ్స్ ఆర్ నాట్ కెప్ట్ రిపీటెడ్ బట్ ద మెసేజ్ ఈస్ కన్వేడ్. ఇక్కడ యాక్చువల్ వర్డ్స్ ఏమి అంటే ఇట్లా ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఒక దేన్ని హైలైట్ చేయలేడు, బట్ ద మెసేజ్ అంటే మనకు చెప్పాల్సింది మాత్రం కరెక్ట్ గా చెప్పాడు. అంటే రాము టోల్డ్ లత దట్ హీ వాస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. రాము లతకి తను పిక్చర్ డ్రా చేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, రాము లతకి చెప్పాడు ఏమని, నేను పిక్చర్ డ్రా చేస్తున్నాను అని మళ్ళీ చెప్పాడు. ఇక్కడ రాము లతకి ఏం చెప్పాడంటే తను పిక్చర్ డ్రా చేస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇదేమో డైరెక్ట్ స్పీచ్, దిస్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇట్ ఈస్ కాల్డ్ బట్ ద మెసేజ్ అంటే ఇక్కడ ఒక మ్యాటర్ని ఏమి హైలైట్ చేయకుండానే ఇక్కడ ఈ సెంటెన్స్ లో, ఈ స్టేట్మెంట్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది కన్వే అయిపోయింది. మెసేజ్ అంటే తను పిక్చర్ డ్రా చేస్తున్నానని రాము లతకి చెప్పాడు. సో దిస్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సీ దీస్ చేంజెస్ టేక్ ప్లేస్ వైల్ చేంజింగ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు అనదర్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ కొన్ని మనకి ఇచ్చారు చూడండి, సెడ్ టు టోల్డ్, సెడ్ టు టోల్డ్. ఇక్కడ రాము సెడ్ టు లత, రాము లతకి చెప్పాడు. రాము టోల్డ్ చెప్పేశాడు. రాము లతకి ఏం చెప్పాడంటే తను పిక్చర్ డ్రా చేస్తున్నాను అని చెప్పాడు. రాము టోల్డ్ లత, రాము లతకి చెప్పాడు తను పిక్చర్ డ్రా చేస్తున్నాను అని. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ indirect speech, this is called direct speech and this is called indirect speech. That when quotations are removed, ఇక్కడ చూడండి, దట్ ఉందా ఈ స్టేట్మెంట్ లో ఉందా, లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక మ్యాటర్ ని హైలైట్ చేసాం కాబట్టి ఇక్కడ దట్ అనేది లేదు. ఇక్కడ ఈ దట్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్ యూజ్ చేస్తూ ఒక మ్యాటర్ ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఇండైరెక్ట్ స్టేట్మెంట్, ఇండైరెక్ట్ స్పీచ్. పర్సనల్ ప్రొనౌన్స్ ఇంకా టెన్స్, ఆల్ ప్రెజెంట్ టెన్సెస్ చేంజ్ ఇంటూ ద కరస్పాండింగ్ పాస్ట్ టెన్సెస్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్, రాము టోల్డ్ లత దట్ హీ వాస్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, మీకు ప్రొనౌన్ అంటే తెలుసు కదా. అంటే ప్రొనౌన్ అంటే ఏంటి, విచ్ ఈస్ యూజ్డ్, ప్రొనౌన్ అంటే ఏంటి, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్ అంటే ఒక నేమ్, నౌన్ అంటే నేమ్ కదా, నేమ్ కి బదులుగా ఏదైనా దానికి బదులుగా యూజ్ చేసేదని ప్రొనౌన్ అంటారు. ఇక్కడ ఐయామ్ అని మళ్ళీ ఐయామ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అని రాము చెప్పాడు. అంటే హీ వాస్ డ్రాయింగ్, ఇది పర్సనల్ ప్రొనౌన్. డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, ఐయామ్ అని మళ్ళీ చెప్పకుండా హీ వాస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. సో ఇక్కడ చూడండి, ఇది పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ టెన్స్, ఆల్ ద ప్రెజెంట్ టెన్సెస్ చేంజ్ ఇంటూ దేర్ కరస్పాండింగ్ పాస్ట్ టెన్సెస్. రాము సెడ్ టు లత ఐఆమ్ డ్రాయింగ్ అంటే నేను డ్రా చేస్తున్నాను, అంటే దిస్ ఈజ్ ఎ ప్రెజెంట్ టెన్స్ కదా. ఇక్కడ ఏం చెప్పాడు, రాము టోల్డ్ లత దట్ హీ వాస్ డ్రాయింగ్ ఏ పిక్చర్. నేను ఆల్రెడీ పిక్చర్ డ్రా చేస్తున్నానని రాము లతకి చెప్పాడు. సో అన్ని కరస్పాండింగ్ ప్రెజెంట్ టెన్సెస్, ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కదా ఈ సెంటెన్స్, దిస్ ఈస్ చేంజ్ ఇంటూ పాస్ట్ టెన్స్. సో ఇంకా ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో మనం ఈ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్ కి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంకా వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. సో వి విల్ ట్రై టు లెర్న్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. ఓకే, ఇంకా మీకు ఇచ్చిన వర్క్ ఏంటంటే ఇవి ఒకసారి చదవండి. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే వీడియో పాస్ చేసుకొని రివైండ్ అంటే బ్యాక్ వచ్చి మళ్ళీ చూసుకోండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు మీ వర్క్ ఏంటంటే లెటర్ రైటింగ్, ఫస్ట్ మీరు ఇది రాసుకోండి, తర్వాత మీ ఓన్గా మీకు ఇచ్చిన లెటర్ మీరు ఇది రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.